ఇంకోటి ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు గాని ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమైతది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓపిక పట్టాం. కొత్త ప్రభుత్వం అని ఏడాది ఓపిక పట్టినాం, 2 ఏళ్ళు ఓపిక పట్టినాం. ఇప్పుడు 2.5 ఏళ్లకు వచ్చింది ఓపిక పట్టం. నిన్ను అడుగడుగున వెంట పడతాం, నిలదీస్తాం. అవసరమైతే ఇక్కడనే మీరు ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది, నీ మీద ఒత్తిడి పెంచుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్ణయాలు తీసుకోండి, పోస్టులు మంజూరు చేయండి, ఎక్విప్మెంట్ ను తెప్పించండి, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయండి, ఆసుపత్రిలోని అన్ని డెసిషన్స్ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా పూర్తి చేసి తక్షణమే ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు కలలు కన్న విధంగా, కేసీఆర్ గారు ప్రణాళికలు రచించిన విధంగా ఈ ఆసుపత్రి వరంగల్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు గాని, ఇన్ఛార్జి మంత్రి గాని, శాసనసభ్యులకు కనీసం సోయి లేకుండా పోయింది. ఇంత గొప్ప ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తన్లాట, తపన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎంజీఎం ఆసుపత్రి అయితే ఇక అది చెప్పనే అవసరం లేదు. మా పత్రికా విలేకరులు రాసి చెయ్యి నొప్పి పెడుతున్నాయి. మా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాట్లాడి గొంతు ఎండిపోతున్నది కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజీఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజీఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు, ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసిండ్రు. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడాది అద్దం కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ను మూసేసిండ్రు. ఏడాది అద్దమై గుండె శస్త్రచికిత్సలు వరంగల్లో ఆగిపోయినాయి. పేషెంట్లను హైదరాబాద్ పోండి అంటున్నారు, నిమ్స్కు పోండి అంటున్నారు. సగం మంది జనగామ, ఆలేరు దాటే వరకే, భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్సులు వరంగల్కు వాపసు వస్తున్నాయి. ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి కేత్ ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతబెడతారా? క్యాత్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా కరోనా సమయంలో మేమిక్కడ 3 ప్లాంట్లు పెట్టించాం. కరోనా సమయంలో మా నరేందర్ గారు, మా వినయన్న రిక్వెస్ట్ చేస్తే ఆనాడు నేనే ఇక్కడికి వచ్చి 3 పిఎస్ఏ ప్లాంట్లు పెట్టాం. అంటే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు. ఒక్కటి నడుస్తలేదు. ఇప్పుడు పోదామా ఎంజీఎంకు? 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు మేము పెట్టి మీ ప్రభుత్వానికి అప్పచెప్తే 3కు 3 మూలకు పడ్డాయి. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పనిచేయడం లేదు, ఎక్స్రే మిషన్లు పనిచేయడం లేదు, క్యాత్ ల్యాబ్ పనిచేయడం లేదు. ఆయుష్ లో రాష్ట్రంలో ఎక్కడ ఆయుష్ దవాఖాన్లలో మందులు లేవు. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నిన్న కూడా మా కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు వరంగల్లో, మా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు, మెదక్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, ఆమన్గల్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కక్షలు గట్టుడు కాదు రేవంత్ రెడ్డి, ఈ హెల్త్ సిటీని గట్టు, ఈ హెల్త్ సిటీని పూర్తి చేయి. కక్షలు గట్టుడు, అరెస్ట్ చేస్తే ఏం సాధిస్తావు? కేసీఆర్ గారు రూపొందించిన ఈ హెల్త్ సిటీ పూర్తి చేస్తే 2,000 మంది పేషెంట్లకు వైద్యం దొరుకుతుంది, కొన్ని వేలాది ప్రాణాలు కాపాడే పని చేయి. ఇంకా ఎన్ని రోజులు కక్షలు కడతావు? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా. ఇది ఎంత గొప్పగా
తెలంగాణకే తలమానికంగా 20 లక్షల స్క్వేర్ ఫీట్ తో 24 అంతస్తుల హెల్త్ సిటీని ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ఆసుపత్రిని పేదలకు అందుబాటులోకి తెచ్చే తెలివి లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, ఏమైంది హెల్త్ సిటీ అని అడగవా? ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రశ్నించవా? ఒకనాడన్న హెల్త్ సిటీ వచ్చి చూసినవా? ఎందుకు ఈ ఆలస్యం అని చెప్పి ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదేవిధంగా హాస్పిటల్లో కట్ చేయకండి, ధర్మశాల గాని, క్యాంటీన్లు గాని, రోడ్లు గాని, పేషెంట్స్ వసతులు గాని దయచేసి ఆనాడు మేము ఆలోచించిన విధంగా అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 5-6 నెలలకెళ్ళి జీతాలు వస్తలేవట పాపం. నేను వస్తున్నా అంటే పొద్దున్న నుంచి మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి ఎంజీఎం దాకా రా అన్నా మాకు జీతాలు వస్తలేవు అంటున్నారు. ఈ పందికొక్కుల్ని చూడు, ఎలుకల్ని చూడు, ఈ వాసన చూడు, ఈ బాధ చూడు అని చెప్పి పాపం ఎంతో మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకనాడన్న ముఖ్యమంత్రో, ఆరోగ్య మంత్రో, జిల్లా మంత్రో పోయి ఎంజీఎం చూసే ఓపిక కూడా లేదా మీకు? కనీస బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబురు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1% ను 1.5% కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలు చెల్లించు, ఉద్యోగస్తులకు పీఆర్సీ తక్షణమే అమలు చేస్తాను. 2.5 ఏళ్లైంది, తక్షణం అనే పదానికి అర్థం మారింది. పీఆర్సీ అమలు చేయి. పాపం మొన్న మైసయ్య అని ఒక ఎస్ఐ, ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ రిటైర్ అయినాక రావాల్సిన 60 లక్షల డబ్బులు రాక, వైద్యానికి డబ్బులు లేక, ఆసుపత్రిలో బిల్లు కట్టలేక ప్రాణం కోల్పోయిండు మైసయ్య అనే ఎస్ఐ. అట్లా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి, అది తీపి కబురు అవుతుంది. డిఏలు ఇస్తేనో, పీఆర్సీ ఇస్తేనో, పెండింగ్ వేతనాలు, వాళ్ళకు రావాల్సిన బకాయిలో, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలో వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబురు